ట్యూబ్ టీవీ నెట్వర్క్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాలు నమోదవుతున్నట్టు మనకు కనిపిస్తుంది. ఒకరేమో అసలు ప్రభుత్వం కొనసాగుతుందని సందేహాలు వ్యక్తం చేస్తూ ఉంటే మరొకరు సుప్రీంకోర్టుకు వెళ్ళి జరుగుతున్న పరిణామాలపై కేసులు వేస్తూ ఉంటారు. ఇక్కడేమో ఉస్మానియా యూనివర్సిటీలో అనేక నిరసనలు ఉద్యమాలు ఒకవైపు, ఈ ఎగ్జామ్స్కి సంబంధించి డిఎస్సి అలాగే గ్రూప్ అభ్యర్థుల నిరసనలు మరోవైపు. సో ఏం జరుగుతూ ఉన్నాయి రాష్ట్ర రాజకీయాల్లో, పార్టీల భవిష్యత్ ఏంటి, ఎటువైపు ప్రయాణిస్తున్నాయి, ఇలాంటి విషయాలన్నీ మనం మాట్లాడి తెలుసుకుందాం. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు సీనియర్ మోస్ట్ ప్రకాష్ గారు, రాజకీయ విశ్లేషకులు. చాలా అద్భుతంగా అనలైజ్ చేస్తారు పాలిటిక్స్ని, అద్భుతంగా మాట్లాడగలుగుతారు, ఏ విషయానైనా సవివరంగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. ఆయన మాటల్లో అడిగి తెలుసుకుందాం. ప్రకాష్ గారు నమస్తే అండి. వెల్కమ్ టు శ్రావణి గారు. థ్యాంక్ యూ. బాగున్నారా సార్? ఫైన్, థ్యాంక్ యూ అమ్మా. సార్, చూస్తూ ఉన్నారు మార్పు కావాలని కోరుకున్న కొత్త ప్రభుత్వం యొక్క పరిపాలనలో వాళ్ళు చేశారు, అందుకే మేం చేస్తూ ఉన్నాం అని వీళ్ళు అంటూ ఉంటే, మీరు చేసినప్పుడు నొప్పి తెలియలేదా అని చెప్పి వాళ్ళు విమర్శించే పరిస్థితి. నిన్నటికి నిన్న రేవంత్ రెడ్డి గారు మా పార్టీలో ఎమ్మెల్యేలని ఎమ్మెల్సీని తీసుకొని విలీనం చేసుకున్నప్పుడు ఈ బాధ కనిపించలేదా అని వ్యాఖ్యానించడం ఎలా చూడాలి? మార్పు కావాలి అని రేవంత్ రెడ్డి గారు కానీ రాహుల్ గాంధీ వాళ్ళ అన్న మాటలకి ప్రజలు స్పందించారు, పాజిటివ్గా తీసుకున్నారు, మార్పు తీసుకొచ్చారు. కేసీఆర్ గారిని దించారు, కాంగ్రెస్ పార్టీని అందలం ఎక్కించారు. కానీ మార్పు కావాలి అని కోరుకున్న కాంగ్రెస్ పార్టీ మార్పు వైపుగా అడుగులు వేయడం లేదు. ఎక్కడ కూడా మనకి ఏ ఫీల్డ్లో కూడా ఒక మార్పు వచ్చినట్టు కానీ, మార్పు దిశలో ప్రయాణం సాగుతున్నట్లు కానీ, అసలు మొదలైనట్లు కానీ ఎక్కడ కూడా మనకు ఛాయలు లేవు. వాస్తవంగా పార్టీ ఫిరాయింపులు అనేటి దీనికి ఆద్యుడు రాజశేఖర రెడ్డి, కేసీఆర్ గారు కాదు. ఎందుకంటే నేను అప్పుడు టీఆర్ఎస్లో వ్యవస్థాపక సభ్యునిగా జనరల్ సెక్రటరీ కూడా ఉన్నాను. కేసీఆర్ గారితోనే ఉండేవాడిని అక్కడ ఢిల్లీలో, ఆయన కేంద్ర మంత్రి ఉన్నప్పుడు. ఎంత మానసికంగా క్షోభ పెట్టాడు కేసీఆర్ని అంటే రాజశేఖర రెడ్డి. గెలిచిన 26 మంది శాసనసభ్యుల్లో, అంటే అప్పుడు అలయన్స్ కాంగ్రెస్ అండ్ టీఆర్ఎస్ పార్టీ అలయన్స్లో గెలిచారు. 10 మందిని తన వైపు లాక్కున్నాడు, రకరకాల ప్రలోభాలకు గురి చేసి. ఆ రోజు స్పీకర్కు ఎప్పుడైతే పార్టీ ఫిరాయింపుల చట్టం కింద, దీన్ని నిషేధ చట్టం కింద వీళ్ళను తొలగించాలి అని చెప్పి స్వయంగా కేసీఆర్ గారు వచ్చి కలిశారు. పార్టీ లెజిస్లేటివ్ పార్టీ లీడర్ అప్పుడు విజయరామారావు గారు. ఎంతమంది ఎన్ని రకాలుగా ధర్నాలు చేశారు, అసెంబ్లీలో ధర్నాలు చేశారు, బట్ వాళ్ళను డిస్క్వాలిఫై చేయలేదు. ఆ టర్మ్ అంతా కొనసాగింది వాళ్ళు. అంటే ఒక దుష్ట సాంప్రదాయానికి తెరతీసింది ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక గొప్ప నాయకుడు దివంగత రాజశేఖర రెడ్డి గారు. కాబట్టి అది ఆ తప్పును కేసీఆర్ మీద తోయకూడదు. రెండవది ఏంటంటే, కేసీఆర్ గారు పార్టీలోకి కాంగ్రెస్ నాయకులను కానీ టీడీపీ నాయకులను కానీ తీసుకోవడానికి సూత్రధారి, ఇగ్నైట్ చేసింది రేవంత్ రెడ్డి గారే. ఓటుకు నోటు అనే అది తెర మీదకి రాకపోయినట్టయితే ఏ పార్టీ వాళ్ళని కూడా కేసీఆర్ తీసుకునేవాడు కాదు. ఆయన కొన్ని సాంప్రదాయాలకు కట్టుబడి ఉండేవాడు. కానీ తర్వాత అర్థమైంది, ప్రజాస్వామ్యంలో మనం అడిగట్టుకొని కూర్చుంటే సాధ్యం కాదు. నేను కనుక ఇట్లాగే ఉంటే 63 మందిలో 10 మందిని మింగేస్తారు. రెడ్ హ్యాండెడ్గా స్టీఫెన్ సేన్ దగ్గర రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే దొరికినారో అప్పుడే ఆయనకు అర్థమైంది. అంటే దానికి కూడా ఆద్యుడు ఎవరు అని అంటే రేవంత్ రెడ్డి. కాబట్టి ఆయన ఏం మాట్లాడినా సెల్ఫ్ గోలే అవుతుంది. బాజాబ్తా డబ్బులతో పాటు దొరికాడు కదా. ఫోన్ ట్యాపింగ్, ఆ రోజు జరిగిన ఫోన్ ట్యాపింగ్లో సంభాషణలు అవన్నీ కూడా రికార్డ్ అయినాయి కదా. కాబట్టి ఇది వాళ్ళు చేశారు కాబట్టి నేను చేస్తున్నా అనడానికి లేదు. మొదలుపెట్టింది గతంలో వాళ్ళు పార్టీ ఫిరాయించారని చెప్పి ఇప్పుడు ఫిరాయిస్తున్న వాళ్ళకి సంబంధించి సుప్రీంకోర్టులో వెళ్ళి కేసు వేయడాన్ని ఎలా చూడాలంటారు? అంటే ఆ స్టెప్ అనేది మీరు చేస్తే ఒకటి, మేము చేస్తే ఇంకొకటి అనే వరకు వచ్చింది కదా. అంటే వాళ్ళు పార్టీలో ఏంటంటే 2/3 మెజారిటీతోని విలీనం చేసుకున్నారు. టీడీపీ అయినా కాంగ్రెస్ అయినా మొత్తం లెజిస్లేచర్ పార్టీకి పార్టీ విలీనమైంది కదా. అంతకుముందు కూడా ఒకరిద్దరు వచ్చినప్పుడు వీళ్ళు ఎంకరేజ్ చేశారు. అంటే ఏమవుతుందంటే ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరమో ఈ ఊరికి ఆ ఊరు అంతే దూరం.
రాజశేఖర రెడ్డి మొదలుపెట్టాడు, రేవంత్ రెడ్డి కొనసాగించాడు చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహంతో. ఇంకా ఎవరు దీనికి అతీతులు కారు. కాబట్టి ఇవన్నీ అంటే రూల్ ప్రకారంగా వ్యవస్థ నడిచినట్టయితే, అంటే స్పీకర్ అనేది ఒక గొప్ప స్థానం, ఒక నిష్పక్షపాతంగా ఉండాల్సిన స్థానం అది. కాబట్టి అక్కడున్న ఆ వ్యక్తి న్యాయం చేయాల్సిన అవసరం ఉంటుంది. ప్రసాదరావు గారు ఎవరైతే ఇప్పుడు స్పీకర్గా ఉన్నారో ఆయన రేవంత్ రెడ్డి గారు ఒత్తిళ్లకు లొంగకుండా వెంటనే వీళ్ళని డిస్క్వాలిఫై చేయాలి. సాక్ష్యం ఏం కావాలమ్మా, అసెంబ్లీలోనేమో బీఆర్ఎస్ నుంచి దానం నాగేందర్ ఎమ్మెల్యే అవుతాడు. 6 నెలలు గడవక ముందే కాంగ్రెస్ పార్టీ నుంచి నామినేషన్ వేసి పార్లమెంటు పోటీ చేస్తాడు. ఇంకా నామినేషన్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళే పంపిస్తారు కదా, సాక్ష్యం అదే కదా. అదే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కూడా రిజైన్ చేయకుండా ఆయన కాంగ్రెస్కు నామినేషన్ వేస్తే దాన్ని ఎందుకు తోసిపుచ్చలేదమ్మా? అది అది ఎలక్షన్ కమిషన్ నోటీస్ చేయాల్సిన అఫెన్స్ కాదా అది? ఇప్పుడు ఎలక్షన్ కమిషనే పట్టించుకోకపోతే ఇంకెవరు పట్టించుకుంటారు? అది రాజ్యాంగ సంస్థ కదా. మరి అంతకుముందు వాళ్ళ రికార్డులో దానం నాగేందర్ అప్పటికి కూడా ఐజాన్ దట్ డే నామినేషన్ వేసే రోజు దానం నాగేందర్ టిఆర్ఎస్ ఎమ్మెల్యే అని ఉంటుంది. బట్ అవి వార్తలు వచ్చాయి కదా, తనని రాజీనామా చేయాలంటుంది కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారు ఒత్తిడి తెస్తున్నారన్నా కూడా. ఏదన్నా కానీ నేను మాట్లాడేది ఏంటంటే ఎలక్షన్ కమిషన్ గుడ్డిదైందా? వాళ్ళ రికార్డులో వెతికితే ఎలక్షన్ కమిషన్ సర్టిఫికేట్ ఇచ్చింది దానం నాగేందర్ టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచినట్టుగా. మరి అదే దానం నాగేందర్ కాంగ్రెస్ నామినేషన్ వేస్తే ఇది చెల్లదు అని చెప్పి ఎందుకు చెప్పలేదు ఎలక్షన్ కమిషన్? ఒక పార్టీకి రాజీనామా చేయకుండా నువ్వు ఎట్లా నామినేషన్ వేస్తావు? కాబట్టి ఇలా అందరి పాత్ర ఉంది. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.